సముద్ర తీరానికి వెళ్ళినప్పుడు ఆ నీలిరంగు నీరు మనకెంతో అందంగా కనిపిస్తుంది కదూ! కానీ ఆ అద్భుతమైన జలవాసాలను మనమే నాశనం చేస్తున్నాం. ఇక్కడ ఒక ఆరోగ్యవంతమైన ప్రవాల బిత్తిక అంటే కోరల్ లీఫ్‌ను గమనించండి. ప్రవాలాలు అంటే సముద్ర అడుగు భాగంలో స్థిరంగా ఉండే చిన్న జంతువులు. ఇవి తమ చుట్టూ కాల్షియం కార్బోనేట్‌తో ఒక గట్టి పొరను ఏర్పరచుకొని ఒకదానితో ఒకటి కలిసిపోయి పెద్ద ప్రవాల బిత్తికలను నిర్మిస్తాయి. ఈ ప్రవాలాలు బతకాలంటే సముద్ర నీటిలో ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత, అలాగే రసాయనాల సమతా స్థితి చాలా అవసరం. కానీ వాతావరణ కాలుష్యం వల్ల భూమి వేడెక్కుతోంది. దీనివల్ల సముద్రపు నీటి ఉష్ణోగ్రతలు కూడా ప్రమాదంగా పెరిగిపోతున్నాయి. ఇలా వేడి పెరగడం వల్ల ప్రవాలాలు తట్టుకోలేక చనిపోతున్నాయి. ఈ చిత్రంలో దెబ్బతిన్న ప్రవాల బిత్తికను చూడండి. కొన్ని ప్రవాలాలు ఇంకా బ్రతికే ఉన్నా చాలా వరకు తెల్లగా మారిపోయాయి. దీన్నే మనం బ్లీచింగ్ అంటాం. అంటే అక్కడ ప్రవాలాలు చనిపోతున్నాయని అర్థం. ఈ ప్రవాల బిత్తికలే ఎన్నో సముద్ర జీవులకు ఆవాసంగా, ఆహారంగా ఉంటాయి. ఇవి చనిపోతే వాటిపై ఆధారపడిన ఇతర జంతువులు కూడా చనిపోతాయి. అంతేకాదు, ఈ ప్రవాల బిత్తికలు సముద్ర తీరాల కోతను కూడా అరికడతాయి. పర్యావరణ వ్యవస్థలో ఒక జీవికి జరిగే మొత్తం నష్టం వ్యవస్థను ఎలా దెబ్బతీస్తుందో గమనించండి. సముద్ర జీవులకు ముప్పు తెస్తున్న మరో ప్రధాన కారణం చమురు తెట్టు అంటే ఆయిల్ స్పిల్స్. సముద్రాల్లో చమురు ఓడలు మునిగిపోయినప్పుడు లేదా ప్రమాదవశాత్తు ఆయిల్ లీక్ అయినప్పుడు ఇది జరుగుతుంది. ఆ చమురు తెట్టులో చిక్కుకున్న పక్షిని చూస్తే మనకు చాలా బాధగా అనిపిస్తుంది. ఆ పక్షి రెక్కలకు చమురు అంటుకోవడం వల్ల అది ఎగరలేదు, ఈదలేదు, కనీసం ఆహారం కూడా తీసుకోలేదు. ఇలాంటి పక్షులు చాలా వరకు చనిపోతాయి. ఇది కేవలం పక్షులకే కాదు, చేపలకు, మొత్తం సముద్ర ఆవరణ వ్యవస్థ సమతుల్యతకు కూడా ఎంతో ముప్పు వస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు నిర్జీవ మండలాలు అంటే ఓషనిక్ డెడ్ జోన్స్ అంటే ఏమిటో తెలుసుకుందాం. ఇక్కడ ఈ చిత్రంలో లూసియానా తీర ప్రాంతాన్ని గమనించవచ్చు. ఎర్రగా కనిపిస్తున్న ఆ ప్రాంతాలను హైపోక్సిక్ మండలం అని అంటారు. అంటే నీటిలో కరిగిన ఆక్సిజన్ స్థాయి చాలా తక్కువగా ఉందన్నమాట. నేల మీద బతికే మనకు ఆక్సిజన్ ఎంత అవసరమో, నీటిలో బ్రతికే జీవులకు కూడా అందులో కరిగిన ఆక్సిజన్ అంతే అవసరం. మరి ఈ హైపోక్సిక్ మండలాలు ఎందుకు ఏర్పడతాయి? మనం వ్యవసాయంలో వాడే ఎరువులు, నగరాల్లోని మురుగునీరు నదుల ద్వారా సముద్రాలకు చేరడమే దీనికి కారణం. ఉదాహరణకు మిసిసిప్పి నది ముఖద్వారం వద్ద రసాయనాలతో కూడిన వ్యర్థ జలాలు సముద్రంలో కలుస్తాయి. ఈ రసాయనాల వల్ల నీటిలో శైవలాలు విపరీతంగా పెరిగిపోతాయి. అంటే ఆల్గే. ఇక్కడ మనం ఒక విషయం ఆలోచించాలి. శైవలాలు పెరిగితే మంచిదే కదా అని మీరు అనుకోవచ్చు. కానీ శైవలాలు చనిపోయినప్పుడు విచ్ఛిన్నకారులు అంటే డీకంపోజర్స్ వాటిని కుళ్ళింపజేయడానికి నీటిలో ఉన్న ఆక్సిజన్ మొత్తాన్ని వాడేసుకుంటాయి. దీనివల్ల ఆ ప్రాంతంలో ఆక్సిజన్ స్థాయి పూర్తిగా తగ్గిపోయి ఏ సముద్ర జీవి కూడా బ్రతకలేని దుస్థితి ఏర్పడుతుంది. ఈ విధంగా ఆక్సిజన్ లేక ఏ జీవి బ్రతకలేని ఆ ఎర్రటి ప్రాంతాన్ని మనం నిర్జీవ మండలాలు అంటున్నాం. వేల కిలోమీటర్ల దూరంలో మనం చేసే ఒక చిన్న తప్పు జలావాసాల సమతుల్యతను ఎంత తీవ్రంగా దెబ్బతీస్తుందో మనం గ్రహించాలి. కాబట్టి సముద్రాలను మరియు అందులోని అద్భుతమైన జీవజలాన్ని కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉంటుంది.